టైప్ 2 టు మనం ఏసీ ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. 56,000 కిలోమీటర్స్ తిరిగాక ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. ఓలా షోరూమ్, బొగడా షోరూమ్. ఇప్పుడు అడిగినాను, ఏది అడిగినా తెలియదు పోలే నా బైక్ మోడిఫికేషన్ చేయండి, అమౌంట్ ఎంత అయితే అంత ఇచ్చేస్తాను అంటే అవ్వదాన్ని. ఎవరికైనా తెలిస్తే ఎక్కడ ఈవీ బైక్స్ సెకండ్స్లో 12 ఇంచ్ హబ్ మోటార్ ఉండాలి మెయిన్. దానికి కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా, దీనికి మాత్రం 2 కత్తులు ఎట్టాడు. నన్ను చూసి ఇంకా స్పీడ్ పెంచుతున్నాడు అనమాట. 99, 100, 103. అండ్ నేను ఇంకా స్టిల్ స్పాన్సర్స్ గురించి చూస్తున్నా అనమాట నా రైడ్కి. అన్నటి గురించే చూస్తున్నా. సో ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. మీకు ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మన ఫాలోవర్స్ గట్టిగా సపోర్ట్ చేస్తే చాలన్నమాట, ఏమైనా చేయొచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తరుణ్, ఆల్ ఇండియా ఈవీ బైక్ రైడర్. ఆల్రెడీ హైలైట్స్లో చూసా ఉంటారు కదా ఏంటన్నది ఈ వీడియో కోసం. ఇంక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అండ్ ఇప్పుడు వెళ్ళే ఛార్జింగ్ కూడా పెద్ద దూరం ఏం కాదు, ఇక్కడ దగ్గరే. మళ్ళీ అన్నీ పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి తీయాలి. అందుకే ఇంకా నేను ఈ స్టాప్ కూడా పెట్టలే కిందది. ఫస్ట్ టైం పెట్టాను ఇది, వ్యూ ఎలా వస్తుందో తెలియదు. బ్యాటరీ టెంపరేచర్ ఏమవుతుందంటే ఈజీగా ఫాస్ట్గా స్పీడ్గా అయిపోతుంది అనమాట, ఎక్కువ పెరిగిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జ్ పెట్టినా కూడా టెంపరేచర్ అనేది 44, 50కి దాటేస్తుంది అనమాట. టెంపరేచర్ ఏకంగా అంతలా దాటిందంటే మనం లాంగ్ రైడ్ చేయడం కూడా కష్టమే. అంత దాటితే ఇంకా టెంపరేచర్ పెరిగే కొలిది మనకి ఛార్జింగ్ అనేది స్పీడ్ అవ్వదు అనమాట, స్లో అయిపోతూ ఉంటుంది. అది ప్రాబ్లం. సో ఇప్పుడు మనం వెళ్ళేది హోటల్, ఇదిగోండి బెస్ట్ వెస్టర్న్ ప్లస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇందులో ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఆ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కిందకి వెళ్ళిపోయి చూపిస్తా పదండి. సో ఇప్పుడు నేను ఎలా ఛార్జ్ పెడతానని చూపిస్తాను. ఇది ఒకటి మోసుకోవాలి, చెత్తగా ఉంది. బూట్ మాత్రం ఏమనుకోకండి, క్లాత్స్. సో మనకి ఫస్ట్ ఛార్జ్ పెట్టడానికి కావాల్సిన కనెక్టర్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది అల్ట్రా వైలెట్ యూవీ లింక్ అనమాట. టైప్ 2 టు మనం ఏసీ ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. సో అది పనిచేయదు కాబట్టి మనం కార్దే దీంతోనే పెడుతున్నాను నేను ఎప్పుడు. అందరూ అలానే అనుకుంటారు, కార్ది దీనికి ఛార్జింగ్ పెట్టడానికి అవ్వదని. అవ్వదులే, దాని 3,000 అది ఒకటి కనెక్టర్. అది బాగు చేయించలేదు ఇంకా. అది కంప్లైంట్ పెట్టమంటారా, నాకు తెలుసు వాళ్ళు. ఇలా పెట్టాను కదా, జస్ట్ ఇక్కడ మనకి 4 వీలర్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి పెట్టడం. ఇది 2 వీలర్ ఆప్షన్ చూపిదు అనమాట, 4 వీలర్ అని చూపిస్తుంది. అమౌంట్ ఎక్కువ కూడా చూపిస్తుంది. ఇది తొక్కల 20 మినిట్స్ పెడదాం. ఆల్రెడీ నా దగ్గర అమౌంట్ ఉందన్నమాట. స్టార్ట్ ఛార్జింగ్. ఇక్కడ బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది లైట్, గ్రీన్ ఎక్కుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ 21% ఉంది. నేను ఛార్జింగ్ మేనేజ్ చేసేది అయితే ఇలా అనమాట. కార్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర అల్ట్రా వైలెట్ యూవీ లింక్, ఈ లింక్ యూజ్ చేసుకొని నేను ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇందులో మెయిన్లీ బైక్ టెంపరేచర్ అనమాట, బ్యాటరీ టెంపరేచర్. నేనైతే ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ పెడుతున్నాను. సో ఇలా పెట్టినప్పుడు లాస్ట్ టైం నాకు బ్యాటరీ టెంపరేచర్ అనేది అంత స్పీడ్గా హై అయ్యేది కాదు. రీసెంట్గా ఏమవుతుందంటే ఛార్జింగ్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్లో మినిమం 30 టెంపరేచర్ ఉన్నప్పటి నుంచి హాఫ్ అన్ అవర్లోని 42, 44, 45 దాకా రీచ్ అయిపోయి దాటేస్తుంది అనమాట. టెంపరేచర్ అలా దాటేస్తుంది. ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను మెయిన్లీ ఈ ఓలా S1 Pro Gen 2లోని. ఇప్పటి వరకు నేనైతే ఫేస్ చేయలేదు, కానీ ఆఫ్టర్ 56,000 కిలోమీటర్స్ తిరిగాక ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా నేను యూజ్ చేశాను, కానీ మరీ అంత టెంపరేచర్ అయితే పెరిగేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం టెంపరేచర్ అయితే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది బ్యాటరీ మీద. బట్ రేంజ్ మాత్రం ఎగ్జాక్ట్ వస్తుంది. రేంజ్లో అయితే ప్రాబ్లం లేదు, జస్ట్ టెంపరేచర్ ఒకటే. మనకి ఆ టెంపరేచర్ పెరిగిపోతే మన ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసినా కూడా వేస్టే. ఎందుకంటే నాకు రైడింగ్లో ఫాస్ట్ ఛార్జర్ లేకపోతే అవ్వదు. నార్మల్ ఛార్జర్తో పెట్టుకుని వెళ్ళాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు అది. సో ఈ ఫాస్ట్ ఛార్జర్తో నేను రైల్లో పెట్టి కరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే నాకు ఆ టెంపరేచర్ అనేది కూల్ అవ్వాలన్నమాట. సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఆ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది ఇందుకే? గోపాలపట్నం. వైజాగ్లో కూడా లేదు సర్వీస్ సెంటర్, గోపాలపట్నంలో ఉంది. సో ఆ గోపాలపట్నం వెళ్ళి చూపించాలన్నమాట. అందుకని ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాను, తక్కువ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ట్రిక్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందంటే కనుక నెక్స్ట్ రైడ్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. బ్యాటరీని బేస్ చేసుకుని నేను ఇంకో బ్యాటరీ బేస్ చేసుకుని రేంజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్యాటరీ హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా నాకు చుక్కలు కనపడతాయి అన్నమాట నెక్స్ట్ రైడ్. ఛార్జ్ కూడా 33% అయింది. ఓకే, సో ఛార్జింగ్ 38% అయింది. 58 కిలోమీటర్స్ వచ్చింది.
ఇప్పుడు టెంపరేచర్ చూద్దామా, 43 degrees. నేను ఛార్జ్ పెట్టినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? జస్ట్ 20% ఛార్జింగ్కి అంత టెంపరేచర్కి వచ్చిందనమాట. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఏంటంటే, ఫస్ట్ ఫ్రంట్ హబ్ మోటార్ ఒకటి చెక్ చేయాలి. కొత్తది కొనాలంటే మన దగ్గర ప్రైస్ పేలిపోద్ది అనమాట. సో కొత్తది అయితే కొనాలనుకోవట్లేదు. హబ్ మోటార్ సెకండ్స్లో ఏమన్నా తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. వైజాగ్లో ఒక 2 ఈవీ బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కనుక్కొని చూద్దాం ఫస్ట్. వాళ్ళు ఉంటే పర్వాలేదు, ఒక తక్కువ ప్రైస్లో అయితే తీసుకుంటాను. లేదనుకుంటే సెకండ్స్లో ఏమన్నా ఈవీ బైక్లు ఉంటాయి కదా, ఒక 6,000-7,000-8,000లో దొరుకుతాయి కదా. సో అదన్నా తీసుకొని దాన్ని కొంచెం మన దానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్లో ఉన్నాను. ఇక్కడ ఉంటుంది ఇది, ఇదిగో ఇదే. ఇక్కడికి వెళ్ళి అడిగి చూద్దాం. ఓలా షోరూమ్, బగడా షోరూమ్. ఇక్కడ అడుగుదాం. సెకండ్స్లో హబ్ మోటార్స్ ఏమైనా ఉంటాయా 12 ఇంచ్? ఇక్కడైతే లేదు. నెక్స్ట్ ఇంకో దిక్కునికి వెళ్దాం. వైజాగ్ మొత్తానికి ఈ 2 ఈవీ స్టోర్స్ అయితే ఉన్నాయనుకుంటున్నాను నేను. అది కొంచెం పర్వాలేదు, కానీ ఎప్పుడు ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది, ఎప్పుడు వచ్చి ఏం అడిగినా సరే లేవు, తెలియదు, ఉండవు. ఆ 3 తప్ప ఎప్పుడైనా ఇంకో డైలాగ్ చెప్తారేమో అని చెప్పి చూశాను. ఎప్పుడు ఇంకొక డైలాగ్ చెప్పలేదన్నమాట. వెళ్ళి అడిగినా కూడా వేస్ట్ వీడి దగ్గర. ఇప్పుడు అడిగినా, ఏది అడిగినా తెలియదు, పోలే నా బైక్ మోడిఫికేషన్ చేయండి, అమౌంట్ ఎంత అయితే అంత ఇచ్చేస్తాను అంటే అవ్వదు అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. చాలాసార్లు అడిగాను ఆ స్టోర్కి వెళ్ళి. అయితే 60V 12V కన్వర్టర్ ఒకటి అడిగాను. అది నేను వేసుకుంటాను, నాకు ఇచ్చేసినా పర్వాలేదు, లేదనుకుంటే మీరు చేంజ్ చేసినా పర్వాలేదు అని చెప్పాను. దానికి కూడా అన్నారు. ఇంకా నాకు ఆ రోజు నుంచి ఇంకా ఆ స్టోర్కి కూడా వెళ్ళబుద్ధి లేదనమాట. చిరాకు వస్తుంది అన్ని సార్లు తిరిగి అక్కడికి. ఏది అడిగినా లేదని అంటారు, తెలియదు, అవ్వదు, ఏదో ఒకటి. సరే అది కాకుండా ఓకే ట్రై చేద్దాం, లేదంటే మనకి ఇది అవ్వదు, ఇలా పాసిబుల్ అవ్వదు, అలా అవ్వదు అని చెప్పేసి ఏమైనా సజెషన్స్ ఇస్తే బాగుంది. ఒకటే ఆన్సర్, నో, అవ్వదు, తెలీదు, అయ్యే. అమ్మా ఎండకి కరెక్ట్గా ఉంది. టైం 12 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఏమైనా నాకు అవ్వాల్సిన వర్క్ ఏమన్నా అవ్వకపోతే ఈరోజు కాకినాడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మధ్య నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడలో కూడా చెక్ చేస్తాను. సో ఇవి రెండు తెలుసు. అండ్ సెకండ్స్లో ఇవి బైక్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది చూడాలి. నాకు తెలీదు వైజాగ్లో ఎక్కడ దొరుకుతాయో. ఎవరినన్నా అడిగినా కూడా, వీళ్ళని అడిగాను ఆల్రెడీ, తెలీదు అని చెప్పేసి అన్నారు. సో ఎవరికైనా తెలిస్తే ఎక్కడ ఈవీ బైక్స్ సెకండ్స్లో 12 ఇంచ్ హబ్ మోటార్ ఉండాలి మెయిన్. దానికి 12 ఇంచ్ వీల్స్ అయితేనే నేను తీసుకుంటాను, నాకు యూజ్ ఉంటుంది, లేదంటే యూజ్ ఉండదు. ఇంకా ఆ రైడ్ కొట్టేసి కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా దీనికి మాత్రం. Ola S1 Pro Gen 2, బట్ దే డోంట్ హ్యావ్ నెంబర్ ప్లేట్. 2 కత్తులు పెట్టాడు. లోపలేమో దురంధర్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట. ఆ సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు అయితే మాత్రం హైపర్ మోడ్ ఆన్ అయిపోతుంది, ఇంక సుమ్మని తిప్పుతాను అనమాట. ఏంటో తెలియదు కానీ ఆ మ్యూజిక్ మాత్రం ఆ దురంధర్ మూవీలో వేరే లెవెల్. అంతే 99, 100, 103. బెల్ట్ బాగాలేదు అండ్ పుల్లీ బాగాలేదు. ఆ రెండు బాగుంటే ఈ టైంకి ఇంత టైం పట్టదు 120 ఎక్కాలంటే. నేను చూడలేదు, నేను ఎప్పుడు వచ్చాడు ఈడు హైపర్ ఆన్ చేశాడు. ఈడోని మన ఫ్రంట్ ఉన్నాడు కదా, ఇంకా దాంతో పోటీ పెట్టుకోవడం వేస్ట్లే. అది ఇది ఒక ఆల్మోస్ట్ ఒకలానే వెళ్తాయి. నన్ను చూసి ఇంకా స్పీడ్ పెంచుతున్నాడు అనమాట. నాది ఇప్పుడు తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే, బ్యాక్ సైడ్ ఫ్రంట్ వీల్ తిరిగేస్తుంది, మోటార్ వీల్ తిరిగేస్తుంది, బెల్ట్ స్లిప్ అవుతుంది అనమాట, టప్ 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 అని. ఎప్పుడు తెగిపోద్ది అంతే, హ్యాండ్ ఇచ్చేస్తే అంతే. ఇంకా సేమ్ బైక్స్, ఓలా S1 Pro Gen 2. మినిట్స్లో 10 km వచ్చాను. రీజన్ బ్రేకింగ్ ఆగిపోయింది. టెంపరేచర్ హైలో ఉన్న వల్ల టెంపరేచర్ హైలోకి వెళ్ళిపోయింది అనమాట. బ్యాటరీ దాటేసింది, 44 degrees దాటేస్తే రీజన్ అవ్వదు. స్పీడ్గా కొట్టినా సరే అండ్ స్లోగా వెళ్ళినా సరే టెంపరేచర్ అనేది హైలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. నాకు ఆ టెంపరేచర్ అంత అలా పెరిగిపోతుంటే భయం వేస్తుంది అనమాట. ఏమో ఎప్పుడు కాలిపోద్దా అని చెప్పేసి. షోరూమ్ ఏమో ఇది చూస్తానేమో ఎప్పుడు రష్గానే ఏడుస్తుంది. ఓలా షోరూమ్ చూసారా ఎన్ని బండ్లు ఉన్నాయో. బ్యాటరీ టెంపరేచర్ హైలోకి వెళ్ళిపోతుంది అస్తమాటికి. మీరు కస్టమరేనా? నైస్. ఇక్కడ ఎవరున్నారు ఎంతకే? బండ్లు ఉన్నాయంటారు. అయ్యా వచ్చి బొక్క, టైం బొక్క, ఛార్జింగ్ బొక్క, డబ్బులు బొక్క. మళ్ళీ ఈ ఎండలో 10 కిలోమీటర్లు వెళ్ళాలి, 13 కిలోమీటర్లు వెళ్ళాలి.
రన్య 49 రీజన్ కూడా పనిచేయదు ఇంకా, అది 43 బిలో రావాలి. 44 బిలో వస్తే అప్పుడు ఛార్జింగ్ అవుతుంది. మ్యాటర్ ఏమైందంటే అక్కడ గొడవ, ఎవరో ఛార్జర్ పోయిందని చెప్పేసి వచ్చారంట. వస్తే ఇప్పుడు అవ్వదు, రేపు తీసుకుని రండి ఏదో కానీ ఏదో చెప్పారంట. చెప్తే వాడికి మండి ఏం చేశాడంటే, అక్కడ వేరే బైక్ ఛార్జింగ్లో ఉంటే ఆ ఛార్జర్ పట్టుకెళ్ళిపోయి ఆ ఛార్జర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. అలా చేసేలా తెచ్చుకున్నది వీళ్ళు, అది వీళ్ళు తప్ప, అది అతను ఏం చేశాడు. కానీ వేరే వాళ్ళు ఛార్జర్ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు గొడవ పెడుతున్నారు, ఇక్కడ పెడతారు. ఇది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కొనుక్కున్న వాళ్ళది. చూసారు 2 బండ్లు ఉన్నాయి ఏకంగా. షోరూమ్ అంత పెద్దదైనా కూడా, సర్వీస్ సెంటర్ అంత పెద్దదైనా సరే అందులో బైక్ సరిపోక బయట చేస్తున్నారు వాళ్ళు సర్వీస్. బండ్లు అన్నీ అందులో పెట్టారు. అటుకెళ్ళి డయాగ్నోస్ యాప్ కనెక్ట్ చేసి జస్ట్ చెక్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది చెప్తే, ఒకవేళ బ్యాటరీ ఏమైనా అయ్యిందా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే నాకు, ఇది బ్యాటరీ ఇన్ కేస్ ఏమైనా అయ్యింది అనుకోండి. జాతక రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. బ్యాటరీ పర్సెంటేజ్ 20 వచ్చింది, 38%తో వెళ్ళాను. ఇంకా నా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clockకి టికెట్ అయితే చేసుకున్నా, కాకినాడ వెళ్దామని చెప్పేసి. ఎందుకనేది మీకు అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుందిలే. అండ్ నేను ఇంకా స్టిల్ స్పాన్సర్స్ గురించి చూస్తున్నాను అనమాట నా రైడ్కి. బ్యాటరీ 10 ఆంపియర్ ఛార్జర్ ఒకటి కావాలి, బ్యాటరీ ప్యాక్ కావాలి, హబ్ మోటార్ కావాలి ఫ్రంట్కి, అండ్ నెక్స్ట్ కంట్రోలర్ కావాలి. సో ఇవన్నటి గురించే చూస్తున్నా. సో ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రైడ్కి ఎవరైనా స్పాన్సర్స్ వస్తే మేబీ కంటిన్యూస్గా రైడ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నార్త్ ఇండియా మొత్తం ఒక దెబ్బతో కవర్ చేసేయాలని చెప్పేసి. సో పెట్రోల్ బైక్ మీద వెళ్ళిపోయి నేను కంప్లీట్ చేసేసి రికార్డ్ కొట్టేయచ్చు. బట్ అది నాకు ఐడెంటిటీ ఇస్తుందో లేదో తెలియదు, కానీ బట్ ఈ బైక్ మీద ఎవరు చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళ బైక్ ఉన్న వాళ్ళందరికీ. అలాగే వీడియోని లైక్ చేయండి. ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మన ఫాలోవర్స్ గట్టిగా సపోర్ట్ చేస్తే చాలన్నమాట, ఏమైనా చేయొచ్చు.